హలో వైటీ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్ కౌశల్య తనిశెట్టి. ఈరోజు వీడియో అటుకులతో పాయసం ప్రిపేర్ చేస్తున్నా. దీనికోసం ముందుగా మనం ఒక ప్యాన్ పెట్టి ప్యాన్లో నెయ్యి వేసి ఒక 2 to 3 టేబుల్ స్పూన్ పెసరపప్పు అండ్ 1 కప్ ఆఫ్ అటుకులు యాడ్ చేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఈ అటుకుల పాయసం అనేది మనం సేమియా బదులు అటుకులు యాడ్ చేసుకోవటమే, తేడా ఏమి ఉండదు. ఈ అటుకుల పాయసం నేను బెల్లంతో ప్రిపేర్ చేస్తున్నా. షుగర్ ఇష్టపడే వాళ్ళు షుగర్ యాడ్ చేసుకోవచ్చు. ఈ అటుకులు పెసరపప్పు గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. అటుకులు ఏదో పొట్టు ఉంటే అది తీస్తున్నా నేను. ఇది ఫ్రై అయిన తర్వాత దీన్ని ఒక బౌల్లో తీసుకోవాలి. తర్వాత ఇక్కడ 1/2 లీటర్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఇది నేను గోల్డ్ తీసుకున్నానండి, ఫుల్లీ క్రీమ్గా ఉండేది మిల్క్ తీసుకున్నా. పక్కన గిన్నెలో బెల్లం యాడ్ చేసి అది మరిగించుకుంటున్నాను. బెల్లం సిరప్, మిల్క్ బాయిల్ అయిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న అటుకులు పెసరపప్పు యాడ్ చేసుకోవాలి. అదంతా దగ్గరకు వచ్చేదాకా కుక్ చేసుకోవాలి. పక్కన మనకి బెల్లం సిరప్ రెడీ అవుతుంది. దీనికి ఏం పాకం అవసరం లేదు, నార్మల్గానే బెల్లం యాడ్ చేసి కొన్ని వాటర్ యాడ్ చేసుకోవటమే. సిరప్ అనేది రెడీ అవుతుంది. ఇందులోకి మనం 4 నుంచి 5 యాలకులు అనేది కొట్టి వేసుకోవాలండి. తర్వాత ఈ బెల్లం సిరప్ అనేది చల్లగా అయిన తర్వాత ఈ మిల్క్ మిశ్రమంలో యాడ్ చేసుకోవాలి. కలర్ అనేది చేంజ్ అయిపోయింది. బెల్లం సిరప్ అనేది పూర్తిగా చల్లారాలి, లేదంటే పాలు అది విరిగినట్టు అయిపోతుంది. నెయ్యిలో యాడ్ చేసిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి లాస్ట్లో. ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అటుకుల పాయసం రెడీ. మా వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.